హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఈ రెండు గురించి ఆ లెవెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రతి స్టాక్లో చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ అంటే ఏంటంటే ఒక బాటమ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ నుంచి మ్యాక్సిమం స్టాక్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్గా ఏవైతే సపోర్ట్స్ ఉంటాయో ఆ సపోర్ట్ లెవెల్స్ తీసుకుని అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకు సపోర్ట్ అంటే, ఒక స్టాక్లో ఎంటర్ అవ్వాలన్నా కానీ ఈ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని బేస్డ్ ఆన్ ఆ సపోర్ట్ లెవెల్స్ని బట్టి మనం స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 664. సో మనం సపోర్ట్ లెవెల్ తీసుకున్నప్పుడు ప్రైస్ వచ్చేసరికి 636. సో 636 దగ్గర మనకి సపోర్ట్ అనేది ఉంది. అక్కడ చూసినట్లయితే మనం 2-3 లైన్స్ అనేది బాగా కంబైన్ అయినట్టు ఉంటుందన్నమాట. సో దాన్ని సపోర్ట్ లెవెల్గా తీసుకుంటాం. అక్కడ మీరు సపోర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెసిస్టెంట్ అంటే ఏంటంటే ఆ లెవెల్ నుంచి మ్యాక్సిమం స్టాక్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంది అనమాట. సో ఇవి కూడా ప్రీవియస్ లెవెల్స్ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఆ స్టాక్ అనేది అంతవరకు వెళ్ళిందని చెప్పేసి ఒకవేళ అది బ్రేక్ చేసినట్లయితే అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ లెవెల్స్ ఎందుకు తీసుకుంటామంటే, ఒక స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఒకవేళ ఆ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ స్టాక్ అనేది ఫాలో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయినట్టయితే బాగా హయ్యర్ లెవెల్స్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ సేమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టాక్ ప్రైస్ 664, రెసిస్టెన్స్ లెవెల్ చూసేసరికి 672 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మనం అక్కడ చూసినట్టయితే 2 క్యాండిల్స్ అనేవి టచ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఆ క్యాండిల్ అప్ అయితే ఎక్కడ టచ్ అవుతుందో దాన్ని రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. ఆ బోటం ఏదైతే టచ్ చేస్తుందో దాన్ని సపోర్ట్ లెవెల్ అనేది తీసుకుంటాం అనమాట. లైవ్గా ఎగ్జాంపుల్ చూద్దాం ఇన్సెరోదాలో. సో నేను ఆల్రెడీ జీరోదా అకౌంట్లో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే అదాని పవర్, యూపీఎల్, రిలయన్స్, ఎల్టీ 4 స్టాక్స్ తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ అదాని పవర్ తీసుకుందాం. దాని యొక్క సపోర్ట్ లెవెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 44.45 దగ్గర స్టాక్ ప్రైస్ ఉన్నది. సో దాని నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇది 42 లెవెల్ అనేది మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే డౌన్ సైడ్కి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇది తీసుకోవచ్చు. 38 లెవెల్ అనేది మనం నెక్స్ట్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో ఇలా సపోర్ట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్గా ఎప్పుడు బాగా ఎక్కువ సపోర్ట్స్ మెయింటైన్ చేస్తుందంటే 35 దగ్గర. సో 35 దగ్గర మనం స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ సపోర్ట్స్ దగ్గర బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ అది బ్రేక్ అయితే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు 46 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, కానీ అది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ వస్తూ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకొని దాన్ని బట్టి స్టాక్లో ఎంట్రీ అని తీసుకుంటూ ఉంటాం. మనం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ యూపీఎల్ అనేది తీసుకుందాం. దాంట్లో సపోర్ట్ లెవెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 435 దగ్గర ఉంది. సో 435 అనేది ఒక సపోర్ట్ లెవెల్. 433 లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 2 సపోర్ట్స్ ఉన్నాయి. సో 433 లెవెల్ అనేది ఒక సపోర్ట్ కింద తీసుకోవచ్చు. కరెంట్లీ ఇట్ ఈస్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది తీసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే కొన్ని స్టాక్స్, కొన్ని క్వాంటిటీస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ సపోర్ట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్, ఈ వాల్యూ 417. సో మీరు ఎక్కడ చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం టచ్ అయినాయి ఆ లెవెల్స్ అనేది. ఇక్కడ ఒకటి మ్యాక్సిమం 417 దగ్గర ఎక్కువ లైన్స్ టచ్ చేస్తామని సపోర్ట్. బాటమ్ రెడ్ లైన్స్ ఎక్కడైతే టచ్ చేస్తుందో దాని సపోర్ట్ లెవెల్ అని తీసుకోవచ్చు. 417 అనేది సో ఒక సపోర్ట్ లెవెల్, అది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది ఒక సపోర్ట్ ఉంది, బట్ అది వీక్ సపోర్ట్. ఒకవేళ వస్తే అది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఇది ఒక వాల్యూ ఉంది, 364 లెవెల్ అనేది అది సపోర్ట్ లెవెల్. సో ఇలా సపోర్ట్ లెవెల్ అని తీసుకుంటాం. సో ఇందులోనే రెసిస్టెన్స్ లెవెల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడి నుంచి ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది.
464 దగ్గర ఒకటి ఉంది. లేదు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లెవెల్ కానీ లేదా ఈ లెవెల్ కానీ. ఈ లెవెల్ బాగా ఉంది, 491 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ రిలయన్స్. సో రిలయన్స్లో చూసినట్లయితే మనం కరెంట్ 2005 దగ్గర ఉంది. దాని సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? 1996 దగ్గర. 1996, 1997 కానీ 1996 కానీ ఆ లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. మ్యాక్సిమం లైన్స్ టచ్ అయింది 1949 లెవెల్ దగ్గర మనం ఒక సపోర్ట్ అనేది చూసుకోవచ్చు. లేదు అది కాదు ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ కావాలన్నప్పుడు ఇది ఒక లెవెల్గా తీసుకోవచ్చు, సపోర్ట్ లెవెల్. చూడండి ఇక్కడ ఒక క్యాండిల్ టచ్ అయింది, ప్లస్ ఇక్కడ ఒక క్యాండిల్ టచ్ అయింది. సో ఇలా మ్యాక్సిమం ఎక్కడ క్యాండిల్స్ టచ్ అవుతాయో దాన్ని సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు అనమాట, 1900 లెవెల్ అనేది. లేదు ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటే ఇది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకోవచ్చు, 2040, 52. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, దాని లెవెల్. లేదు అది కాదు నాకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది, 2084 లెవెల్. లేదా లాంగ్ టర్మ్ అనుకుంటే ఒక 2-3 మంత్స్ తర్వాత అనుకుంటే 2289 కానీ లేకపోతే 23-26 లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఎల్టీ తీసుకున్నాను, లాసన్ టెబ్రో. సో ఇదేంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, సో ఇది బ్రేక్ చేసింది, అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. సో దీని రెసిస్టెన్స్ ఇంకెక్కడ ఉంది? సో ప్రీవియస్ ఫాల్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మన రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక వాల్యూ అనేది ఉంది, ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది. సో ఈ లెవెల్ వచ్చేసి 1232 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. లేదా సపోర్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ అవుతుంది, రెసిస్టెన్స్ తీసుకొని బ్రేక్ చేసి ఇంకా పైగా అప్ సైడ్ మూవ్ అవుతుంటే 1271 అనేది ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ అనేది తీసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ తీసుకోవచ్చు, 1380, 1308, నెక్స్ట్ 1371. ఇలా రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా మీరు కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని నెక్స్ట్ లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. లైన్స్ డ్రా చేసుకొని మీరు తీసుకోవచ్చు. లేదా డిఫాల్ట్గా ఇట్లా చార్ట్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఆ చార్ట్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఏంటంటే టైం వచ్చేసరికి డే టైం తీసుకున్నాను. మీరు ఒకవేళ ట్రేడింగ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు టైంని 15 minutes ఇలా టైం ఫ్రేమ్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ప్రైస్ ఇక్కడ ఉంది, సో దీని అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంటే ఇది ఒక రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, ఇది ఒక రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు, ఇది ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు, ప్లస్ ఇది ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. ఇలా సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే 2-3 క్యాండిల్స్ ఎక్కడైతే మనకి టచ్ అవుతూ ఉన్నాయో అవి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. దట్స్ ఇట్ అబౌట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఏదైనా డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.